వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి పోలీసులు 41 నోటీస్ ఇచ్చారు. శుక్రవారం పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీసు అందుకున్నారు. ఏడాదిలో ఏప్రిల్లో మంత్రి లోకేష్పై మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన తాడేపల్లి తెలుగు యువత అధ్యక్షుడు జి నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సర్కారు భూములు సత్వాకు సొమ్ములు అంటూ ఐటీ ముసుగులో అప్పనంగా భూములు ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం బాబు సర్కార్ బరితెగింపు విశాఖలో వేల కోట్ల విలువైన భూమి రియల్ కంపెనీల కారు చౌకగా కేటాయింపు సగం భూమిలో వాణిజ్య రెసిడెన్షియల్ భవనాలు కట్టి అద్దెలు వసూలు చేసుకునేందుకు పచ్చజెండా భవనం నిర్మించే ఖర్చు అయ్యే వ్యయంలో సగభాగాన్ని ప్రభుత్వం భరిస్తుంది. నిర్మాణ వ్యయంలో చదరపడికి 2000 చొప్పున ఎదురు చెల్లించడం సర్కార్ భూమి మౌలిక వస్తువుల నిర్మాణ ఖర్చు రాయితీలు ప్రభుత్వాన్ని చివరికి లబ్ధి పొంది వసూలు చేసుకునేది రియల్ ఎస్టేట్ కంపెనీలు. అడ్డగోలుగా భూ కేటాయింపులపై సర్కారు నిలదీసిన హైకోర్టు టెండర్లు పిలవకుండా ప్రభుత్వ భూములు ఎలా కేటాయిస్తారంటూ విస్మయం అంటూ కంపెనీలకు నిర్మాణ వేళలో చదరపడికి 2000 చొప్పున ఎదురు చెల్లించడంతో పాటు పలు రాయితీలు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని ఇక్కడ హైలైట్ చేశారు. బట్ ఇక్కడ ఎవ్వడూ పట్టించుకోడు, ఇదంతా మా ఇష్టం అన్నటువంటి కోణంలోనే నడిచిపోతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే సాగుతుంది. అయితే